పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రసూన మాచర్ల ప్రభుత్వ వైద్యశాలలో సాధారణ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం 7 పడకల డయాలసిస్ సెంటర్ ఉన్నట్లు పేర్కొంటూ రానున్న 10 రోజుల్లో మరింత అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని 3 పడకలు అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా మరిన్ని పేద రోగులకు ఉచితంగా నాణ్యమైన డయాలసిస్ సేవలు అందించగలమని చెప్పారు. డాక్టర్ ప్రసూన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వసతులతో కూడిన వైద్య సేవల్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. మాచర్ల ఆసుపత్రిని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు మేము కృషి చేస్తామని తెలిపారు. డెలివరీస్ నాకు ఎందుకంటే లాస్ట్ 2 monthsలో మాచర్లలో ఒక మెటర్నల్ డెత్ మీకు కూడా తెలిసే ఉంటుంది, అబార్షన్ కేసు. వాళ్ళు ఫస్ట్ రాఘవేంద్ర హాస్పిటల్కి వెళ్ళారంట. కానీ నేను ఆశా వర్కర్స్ని వెళ్ళని కూడా చెప్పాను, మన హాస్పిటల్కే తెచ్చేసి ముందు తర్వాత ఇక్కడ కాని పక్షంలో మనం బయటకు వెళ్తే బాగుంటుంది. ఇలాంటివి కూడా కొన్ని ప్రజలకి తెలుసుకోవాలి. మేము ఈసారి వచ్చినప్పుడు నేను ఇప్పుడు ఈ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడానికి విజిట్ చేశాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ ఊళ్ళో ఉన్న పెద్దలు కానీ, కొంచెము సెలబ్రిటీస్ కానీ, కొంచెము మహిళా మండల్స్ కానీ ఇలాంటి వాళ్ళతో ఒక ఓపెన్ మీటింగ్ పెట్టుకొని ఈ సర్వీసెస్ ప్రజలకు ఎలా ఇవ్వాలి ఏంటనేది మనము ఇది ప్లాన్ చేస్తున్నాం. కొంచెం అన్నీ ఏర్పరచుకొని ఇదిగో ఇవన్నీ ఉన్నాయి, మీరు అన్నీ యూజ్ చేసుకోండి ప్రపోజల్ అయితే పెట్టేస్తున్నాం. ఎందుకంటే బికాజ్ ఇక్కడ వర్క్ బాగా జరుగుతుంది, ఫ్లోటింగ్ ఉంది, ప్లస్ ట్రైబల్ ఏరియాలో మనకి సర్వీసెస్ కావాలి. తర్వాత అలాగే మనకి అబీన్ స్కీమ్ అంటే ఆయుష్మాన్ భారత్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి NHM ఫండ్స్ తోటి ఇక్కడ మీకు బర్త్ వెయిటింగ్ స్పేసెస్ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది. అది ఇంకా కంప్లీట్ కాలేదు. అంటే ఏంటంటే పేషెంట్ ఒక్కోసారి ఇక్కడ ఎడ్యుకేషన్ తక్కువ ఉంది కాబట్టి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏంటంటే కొంచెము సిగ్నల్స్ కనిపించగానే హాస్పిటల్కి వస్తారు. వీళ్ళు కొంచెం మోటుగా అలా ఉండి తెలియని తనంతో వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండి లేట్గా వచ్చి పేషెంట్ కొన్నిసార్లు బేబీ డెత్ అవ్వడము, మదర్ ఎక్స్పైర్ అవ్వడము, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా వాళ్ళకి ప్రసవ సమయం వచ్చింది అనగానే మన ఆశా వర్కర్స్ కానీ ఈ బర్త్ హౌసెస్లో వాళ్ళని పెట్టేస్తారు. అంటే మన కంట్రోల్లోనే ఉంటారు వాళ్ళు. పూర్తి స్థాయిలో వాళ్ళకి డెలివరీ పెయిన్స్ రాగానే మన హాస్పిటల్లో డెలివరీ చేయాలి. అందుకని వాళ్ళకి వెయిటింగ్ రూమ్స్ లాగా పెట్టాం. మనం ఒక రైల్వే స్టేషన్లో వెయిటింగ్ రూమ్స్ ట్రైన్ కోసం ఎలా వెయిట్ చేస్తామో అలా ఈ బర్త్ వెయిటింగ్ రూమ్స్ ఏంటంటే ఈ పేషెంట్స్ ఆ వెయిటింగ్ రూమ్స్లో ఉండి ఎప్పుడైతే వాళ్ళకి డెలివరీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో వెంటనే మన డెలివరీ చేసేస్తాం. అంటే ఇంటి దగ్గర ఉమ్మనీరుకోవడం కానీ, బ్లీడింగ్ అవ్వడం కానీ అలాంటివి వచ్చి వాళ్ళు మన దగ్గరకు వచ్చి సర్వీసెస్ అందేలోపు ఏదైనా ప్రమాదం జరగకుండా కూడా దాన్ని చేసేటట్లుగా మనం దాన్ని తీసుకున్నాము. అలాగే డయాలసిస్ సెంటర్ అనేది ఇక్కడ బాగా నిర్వహిస్తున్నారు. పేషెంట్ సాటిస్ఫాక్షన్ కూడా నేను అడిగాను, బాగా జరుగుతూ ఉంది. సో దీనికి ఇంకా కొంచెము ఎక్కువ మందికి సర్వీసెస్ ఇవ్వాలి, ఎక్కువ శాతం ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలి. అందుకోసం మనం ఇంకొక 3 బెడ్స్ ఎక్స్ట్రా బెడ్స్ పెట్టించేసి 10 డయాలసిస్ 10 మంది ఒక రోజు తీసుకునే ఏర్పాటు ఇవాళ చేయడం జరిగింది. అలాగే అది రాబోయే కొద్ది రోజుల్లో మనకి ఇక్కడ హాస్పిటల్లో ENT డాక్టర్, చెవి ముక్కు గొంతు డాక్టర్ ఉన్నారు, కంటి డాక్టర్ ఉన్నారు. కానీ మనకి థియేటర్స్, సర్జికల్ ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి. దానికి మనం CSR ఫండ్స్ నుంచి ఆల్రెడీ అది ప్రాసెస్లో ఉంది. వితిన్ 2 months మనకి థియేటర్కి సంబంధించినవి అన్నీ వస్తాయి. ఆ 2 థియేటర్స్ కూడా అంటే మనం వస్తువులు తెచ్చినా అక్కడ మనకి ఫెసిలిటీ ఉందా లేదా చూడటానికి ఇన్స్పెక్షన్కి వచ్చాయి ఈరోజు. సో మనం అవన్నీ ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ క్యాటరాక్ట్ సర్జరీస్ కానీ, ENT సర్జరీస్ కానీ కూడా మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి అదే వితిన్ ఒక 3-4 monthsలో మనం ఇవన్నీ ప్రొక్యూర్ చేసి ఆ సర్వీసెస్ కూడా మనం ఇస్తాము. నా పర్సనల్గా ఇక్కడ ఆర్థోపెడిషియన్ ఉన్నారు, కానీ మనకి CM లేకుండా ఆర్థో సర్జరీస్ జరగవు. సో ఇంత రిమోట్ ఏరియాలో మనకి ఆ సర్వీస్ కూడా ఉండాలని నేను CM కోసం స్టేట్కి లెటర్ కూడా పెట్టున్నాను. ఎనీ ఛాన్స్